ప్రార్థన చేసుకుందాం. పరలోకమందు సింహాసనాసీనుడైన పరమ తండ్రి, గడిచిన ఆదివారం నుంచి మమ్మల్ని కాపాడి తిరిగి ఈ వారంలో మొదటి దినమున మా ఆరాధ్య దైవమైన మిమ్మలను ఆరాధించుటకు చేరి ఇంతవరకు కీర్తనలతో స్తుతించినాం. ఈ సమయం ముందు తండ్రి, గ్రంథంలో నుంచి కొన్ని సంగతులను మేము ఆలోచన చేసి తెలుసుకుని నేర్చుకుని అలాగూ తండ్రి మేము జీవించగలుగుటకు మీ సహాయాన్ని మాకు అందించమని, బలహీనులు ఎవరైనా ఉన్నట్లయితే వారిని జ్ఞాపకం చేసుకోమని, ఈ స్థలం చుట్టూ మీ దూతను కాపుదల ఉంచుకోమని అడుగుతున్నాం. మమ్మల్ని మేము తగ్గించుకుని మీ నామం ఇచ్చిస్తూ సమయోచిత జ్ఞానమునిచ్చి నా ఆత్మ సహాయం నాకు అనుగ్రహించమని, గ్రంథ పరిధిలో సంగతులు మేము ఆలోచన చేయగల జ్ఞానం మాకు దయచేయమని మా ప్రభు యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. కూర్చోండి. దేవునికి స్తోత్రాలు. ఆరాధికులుగా చేరవచ్చినటువంటి ఆరాధికులని అందరికీ ప్రభుత్వ యొక్క హృదయపూర్వకాలు తెలియజేస్తున్నాను. తండ్రి మనల్ని ప్రేమించి మరొక ఆదివారాల్లో తండ్రిని ఆరాధన చేసే భాగ్యాన్ని మనకు ఇచ్చారు. అందుకు మనము దేవుడికి కృతజ్ఞతలు చెల్లించబడుతున్నాం. ఈరోజు మనం ఏమి ఆలోచన చేస్తామంటే, బైబిల్ గ్రంథాన్ని ఎందుకు చదవాలి? చాలామంది చేతిలో బైబిల్ ఉంది. బైబిల్ ఎందుకు చదవాలి అనేటువంటి ఆలోచన గ్రంథంలో నుంచి మనము పరిశీలించాం. బైబిల్ గ్రంథాన్ని ఎందుకు చదవాలంటే 3 సంగతులు లేక 4-5 సంగతులు ఆలోచించేద్దాం. మానవుని మానవునిగా గుర్తించినటువంటి గ్రంథం ఏదంటే అది బైబిల్ గ్రంథం. మనిషిని మనిషిగా గుర్తించినటువంటి గ్రంథం. మానవుని యొక్క జీవిత ప్రారంభం గురించి గ్రంథం చెప్తాం. మనం ఆది కాలంలో అన్నీ కూడా ప్రారంభాలు ఎక్కువ కనపడతాయి. ఏమండి, మనిషి యొక్క జన్మ కనపడుతుంది, అలాగే జంతువుల యొక్క పుట్టుక కనపడుతుంది. సృష్టిలో ఉన్న సమస్తము కూడా ప్రారంభం అనేటువంటిది ఆ అధ్యాయంలో కనపడుతుంది. కనుక ప్రారంభ గ్రంథం అని కూడా అనవచ్చు. కనుక మానవుని యొక్క జీవిత ప్రారంభము, ఎక్కడి నుంచి వచ్చాడు నరుడు, ఇక్కడ అతని పని ఏంటి, దీని తర్వాత అతని యొక్క గమ్యమే, ఈ సంగతులన్నీ కూడా బైబిల్ గ్రంథంలో దేవుడు పొందుపరిచాడు. కాబట్టి దీన్ని చదవాలి. బైబిల్ గ్రంథాన్ని ఎందుకు చదవాలంటే, మనిషిని మనిషిగా గుర్తించినటువంటి గ్రంథం. నరుడు కోతు నుంచి వచ్చాడు అని వాస్తవానికైతే ఆ కోతు నుంచి వచ్చిన మాట డార్విన్ సిద్ధాంతం అంటారు. కానీ డార్విన్ యొక్క సిద్ధాంతంలో లేక ఆయన పుస్తకాలు చదివినట్లయితే ఆయన దాన్ని సపోర్ట్ చేయలేదు. కానీ అది డార్విన్ యొక్క సిద్ధాంతము అనేటువంటిది దాన్ని ప్రతిపాదించారు. కోతు నుండి వచ్చినటువంటి వ్యక్తికి ఇప్పుడు కోతులకు ఒక బాధ్యత కానీ ఒక నిర్ణీతమైన గమ్యంగా ఉంటుందా? ఉండదు. అవి ఏం చేస్తాయి వాటికే తెలియదు. ఏమండి, అదొక పరిణామ సిద్ధాంతము అని అంటూ ఉంటారు. నిజానికి ఒక ఎలా పరిణామ సిద్ధాంతం అయితే దాన్ని ఏమంటాం? ఏమండి, ఆ పరిణామం అనేటువంటిది ఆగకుండా జరుగుతూ ఉండాలి. ఆ పుస్తకాలు ఏముంటాయంటే, కోతులు కొమ్మచ్చీలుగా, కొమ్మచ్చీలు సింపాంజీలుగా, సింపాంజీలు గొర్రెలగా అలాగే మారారు అనేటువంటిది వాళ్ళ పుస్తకాల్లో రాసుకున్నారు. ఒకవేళ అదే వాస్తవం అయితే మరి ఇప్పటికైనా ప్రకృతిలో అక్కడక్కడ కూడా ఆ బాపత కనపడాలి. అటువంటి మనుషులు, ఆ చింపాంజీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు, కోతుల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కనిపించాలి. మరి కనిపించట్లేదు కదా. ఎవరో పితరుల కానించి అయినా ఎవరైనా ఉండొచ్చు. ఆ ఉన్నటువంటి వాళ్ళు చెప్తారు, ఇదిగో పలానా మనిషి ఎలా ఉండేవాడని. మరి ఆ బాధలు కూడా లేనప్పుడు ఎలా నమ్మగలం? కాకపోతే
కోతికి మనిషికి కూడా సంబంధం ఉందనటానికి మనుషులు ఏం చేశారు అంటే, వాటికి వలె నరుడికి కూడా కంటి చూపు చాలా చురుగ్గా ఉంటుందట. ఆ రెటీనా అది అతనికి ఎలాగైతే పనిచేస్తుందో మనకు కూడా అలాగే పనిచేస్తుంది. తర్వాత లోతుగా ఉన్నటువంటి ఆ సంగతులు ఎక్కడైతే లోతుగా ఉన్నాయో అవి కూడా కనిపిస్తాయట. వాటికి కూడా కనపడితే మనకి కనపడుతూ ఉంటాయి. పొడవైనటువంటి వేళ్ళు ఏమైనా వస్తువులు పట్టుకోవాలన్నా ఏయో ఇటువంటి కొన్ని చూసుకుని మనిషి కోతి నుంచి వచ్చాడు అనేటువంటి సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. అసలు ఈ పరిణామ సిద్ధాంతం అంటే ఏమంటూ ఉంటారు? అసలు దాన్ని మొట్టమొదటి విత్తనం తర్వాత మొక్క తర్వాత చెట్టు మహావృక్షం, అలాగే ఫలం. అది పరిణామ సిద్ధాంతం అనేటువంటిది అలా విస్తరించాలనేటువంటిది అది వాస్తవం. కానీ కోతి నుంచి వచ్చాడనేటువంటిది అవాస్తవమైనటువంటిది మాట అండి. మనిషి దేవుని నుండే వచ్చాడు. మనిషి ఎవరి నుంచి వచ్చాడు? దేవుని నుండే వచ్చాడు. ఆదికాండం 1:26 దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను తెలియజేసాడు, సృజించాడు అనేటువంటి దాన్ని గ్రంథం తేటగా తెలియజేస్తూ ఉన్నమాట. అండి 1:26 ఆదికాండము. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున, కానీ దేవుని స్వరూపం నరుడు, దేవుని యొక్క స్వరూపం మాట. కనుక దేవుడు సృజించి ఒక దేహాన్ని ఏర్పాటు చేసి అందులో జీవాత్మను ఉంచి దేవుని స్వరూపంగా నరుని నిర్మించాడు. ఏమండి, ఒకవేళ ఎవరైనా లేదంటే మనము దేవుని స్వరూపం కాదు కోతి నుంచే వచ్చాము అన్నాడు అనుకోండి, ఆ అన్నటువంటి వాళ్ళు పూర్తిగా హృదయపూర్వకంగా మాట పలకగలరా? మనం అందరము కూడా, మా ఇంట్లో వాళ్ళందరం కూడా మేము కోతుల నుంచే వచ్చామని ఒప్పుకుంటారా? అంటే పెదవుల ద్వారా అంటారు కానీ మానసికంగా హృదయపూర్వకంగా అనే మాట అయితే కాదు. ఒకవేళ పరీక్షల్లో పిల్లలు చదివి పాస్ అవ్వాలి అంటే ఆ పాఠ్య పుస్తకాల్లో ఏమున్నాయో అవి రాయాలి, 60 ఏళ్ళ జీవితం కోసం, ఉద్యోగం కోసం. కానీ పరలోకం వెళ్ళటానికి ఆ విద్య సరిపోదు, ఆ సంగతులు సరిపోదు. కొందరు ఏంటంటే మనిషి యొక్క జ్ఞానాన్ని బేస్ చేసుకుని భూమి మీద బ్రతుకుతున్నారు. ఒకరు భూమి మీద మంచిగా ఉండొచ్చు, కానీ పరలోకం అనేటువంటిది సంపాదించుకోవాలంటే దేవుని యొక్క మాటల ప్రకారంగానే మనం జీవించాలి. ఏమండి, తండ్రి బిడ్డలు కన్న తర్వాత ఒకవేళ అతను దరిద్రుడో కురూపియో లేకపోతే మంచిగా లేడు అనుకోండి, 10 మందిలో కూడా ఆ పిల్లలు మా తండ్రి మంచోడు కాదని చెప్తారా? చెప్పలేదు. కోతి నుంచి వచ్చారనేటువంటి సందర్భాన్ని మరి వాడు ఎందుకు చెప్పట్లేదు? వాడు చెప్పాలి కదా. కానీ మనిషిని మనిషిగా గుర్తించిన గ్రంథము ఏదంటే పరిశుద్ధ గ్రంథం. పరిశుద్ధ గ్రంథం ఇది నరుడంటే ఎలా ఉంటాడో. ఏమండి, మరి అటువంటిప్పుడు పరిశుద్ధ గ్రంథాన్నే బేస్ చేసుకుందాం మనం. బైబిల్ చదివే వాళ్ళు మొట్టమొదటిగా మనకి ఏం అర్థం అవ్వాలంటే, బైబిల్లో కనిపించే నరుడు దేవుని చేత సృజించబడినవాడు. బైబిల్లో కనిపించేటువంటి నరుడు దేవుని చేత సృజించబడినవాడు. ఇతనికి దేవుడు స్వతంత్రత ఇచ్చాడు, స్వతంత్రత హక్కు ఉంది. నీవు ఏదైనా చేయవచ్చు అని దేవుడు స్వతంత్రత ఇచ్చాడు. ఈ స్వతంత్రాన్ని బట్టి మనిషి దేవుని నమ్ముకోవచ్చు, దేవుని నమ్మకపోవచ్చు. నరుడికి దేవుడు ఎందుకు స్వతంత్రత ఇచ్చాడు అంటే, సృజించినటువంటి నన్ను తెలుసుకుంటాడా, లేకపోతే ప్రకృతిలో ఉన్నటువంటి వాటిని చూస్తాడా, ఆ ఆటలను అనుసరిస్తాడా అని దేవుడు స్వతంత్రత ఇచ్చాడు. మనం కూడా మన పిల్లలకు స్వతంత్రత ఇస్తాం. అసలు మనల్ని ఎంతవరకు వీళ్ళు ఫాలో అవుతున్నారో, వీళ్ళు మనల్ని ఎంతవరకు కూడా మనం అర్థం చేసుకుంటారో స్వతంత్రత ఇస్తాం. ఆ కొందరు ఏం చేస్తారంటే ఆ స్వాతంత్ర్యాన్ని దుర్వినియోగం చేస్తారు. తండ్రి కాబట్టి తల్లి కాబట్టి స్వతంత్రత ఇచ్చారు అని దాన్ని శారీరక క్రియలకి హేతువు చేసుకున్నారు.
గలతీయులకు రాసిన పత్రిక గలతీయులకు రాసిన పత్రిక 4 స్వాతంత్ర్యమును శారీర క్రియలకు వినాయకుడు ఇందులో ఉండే అదండి స్వాతంత్ర్యాన్ని ఇచ్చి దేవుడు మనం ఎలా చేశాడట? స్వతంత్రులుగా చేసి సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడుతున్నారు. అయితే ఒక మాట ఆ స్వాతంత్ర్యమును శారీర క్రియలకు హేతువు చేసుకొనక ఆ స్వతంత్ర్యాన్ని శరీర క్రియలకు హేతువు చేసుకుంటున్నారు. స్వతంత్ర్యాన్ని ఇచ్చాడని దాన్ని దుర్వినియోగం చేశారు. అందువల్ల మనిషిని దేవుడు సృజించినప్పుడు స్వతంత్రంగా సృష్టించాడు. స్వాతంత్ర్యము వాని జన్మ హక్కు. దేవుడు నేను సృష్టించాను కదా, ఇది నా సరిహద్దులో ఉండాలని అనలేదు ఆయన. అనుకోకుండా స్వతంత్రత ఇచ్చి ఏమంటున్నాడో చూడండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనాను నా స్వరము విని, అంటే ఇప్పుడు దేవుడు బలవంతంగా నువ్వు నన్ను తెలుసుకోవాలి, నన్ను నమ్మాలి అని అంటున్నాడా? తడుతున్నాడు. నువ్వు తలుపు తీసి ఇష్టపడితే, తలుపు తీస్తే అప్పుడు నేను నిన్ను నీతిమంతుడిగా చేసేటువంటి శక్తి నా దగ్గర ఉంది. నువ్వు ఇష్టపడకుండా నీతిమంతుడిగా చేయలేదు. నువ్వు అంగీకరిస్తేనే మై కమింగ్ అంటాం. అంటే దాని అర్థం ఏంటి? లోపలికే రావచ్చా అని పర్మిషన్ అడిగి వెళ్తాం. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, నీకు ఇష్టమైతే తలుపు తీస్తే నేను లోపలికి వస్తాను. ఇదిగో నేను తలుపు వద్ద నిలిచుండి తట్టుచున్నాను. ఎప్పటి నుంచి తడుతున్నాడు ఆయన? మనిషి స్వతంత్రత ఇచ్చాడు. అప్పటి నుంచి కూడా ఏం చేస్తూ ఉన్నాడో? స్వతంత్రంగా ఉన్నాడు మనిషి. నా దగ్గరికి వస్తాడేమో అని తడుతూ ఉన్నాడు. ఎవరైనా నా స్వరాన్ని తలుపు తీసినలా నేను లోపలికి వచ్చి అంటున్నాడు. అంటే మనం ఇష్టపడితే మనం ఎలా చేస్తారో తెలుసా? నీతిమంతుడిగా. అంటే నరుడు పాపులు కదండి. మనం ఇష్టపడ్డామా స్వతంత్రంగా నీతిమంతులుగా తీర్చే అవకాశం ఉంటుంది. మొట్టమొదటిగా ఏం చెప్పానంటే, మానవులుగా గుర్తించిన విశిష్ట గ్రంథం ఏది? బైబిల్. అందుకని ఏం చేయాలి? మనం బైబిల్ని చదవాలి. నా గురించి ఏముంటది, అసలు మనిషి యొక్క జీవితం ఏంటనేది తెలుసుకోవాలంటే ఈ పుస్తకాలు చదివితే అర్థం కాదు, కానీ బైబిల్ గ్రంథాన్ని చదవాలి. రెండవది ఏంటన్నట్లయితే, బైబిల్ గ్రంథం ఎందుకు చదవాలంటే ఇందులో విజ్ఞానం ఉంది. జ్ఞానం కోసమే పిల్లలకి 1000 లక్షలు పోస్తున్నాం. మరి ఈ బైబిల్ జ్ఞానం కూడా కావాలి కదా. ఇందులో విజ్ఞానం ఉందన్నమాట అండి. అలాగని విజ్ఞానాన్ని బోధించడమే బైబిల్ ఉద్దేశం కాదు. సందర్భం వచ్చినప్పుడు రచయితల ద్వారా దేవుడు ఏం చేశాడు అంటే, ఒక సాదృశ్యాన్ని తీసుకుని రాయించాడు మానవుడికి. ఎక్కడో ఉన్నటువంటి సృష్టి సందర్భాన్ని తీయించి రాయిస్తాడు. అంటే కేవలము విజ్ఞాన శాస్త్రాన్ని మాత్రమే బోధించడం అనేది బైబిల్ ఉద్దేశం కాదు. కానీ జ్ఞానం ఉంది. ఎలాగంటే, క్రీస్తు శకం 1820 నుంచి 1909 ఈ మధ్య కాలంలో, మళ్ళా క్రీస్తు శకం 1820 నుంచి 1909 మధ్య కాలంలో ఒక శాస్త్రజ్ఞుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు ఏంటంటే హెర్బర్ట్ స్పెన్సర్. HERBERT SPENCER. ఇతను సుమారు 5 సంగతులు చెప్పాడు. ఏంటంటే, కాలం, తర్వాత పని, శక్తి,
శూన్యం, ఆకాశం, పదార్థం. ఈ 5 కూడా మనం అనుభవించేటువంటి ఈ విశ్వంలో ఉన్నాయని చెప్పాడు. మనకు కనిపించేటువంటి సృష్టిలో ఉన్నాయని చెప్పాడు. ఇప్పుడు ఇది 1820, 1909 మధ్య కాలంలో ఏమేమి ఉన్నాయంట? టైము, పని, శక్తి, ఆకాశం, పదార్థం. దీన్ని ఏమంటామంటే టైం కాలం అంటాం, పరిణామం యాక్షన్ అంటాం, శక్తిని ఫోర్స్ అంటాం, ఆకాశాన్ని స్పేస్ అంటాం, పదార్థాన్ని మ్యాటర్ అంటాం. అయితే ఇతను చెప్పే వరకు కూడా ఈ విశ్వంలో ఈ ఉన్నాయనే సంగతి ఎవరికే తెలియదు. ఈ ఉన్నాయని ఎవరికి అతను చెప్పే వరకు తెలియదు. కానీ బైబిల్ గ్రంథం ఈ వాస్తవాలని క్రీస్తుకు పూర్వం రమారం 1500 సంవత్సరాల క్రితమే మన చేతిలో ఉన్న బైబిల్లో ఆదికాండం 1వ అధ్యాయము 1వ వచనంలో చెప్పబడింది. ఏముంది ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో? చూడకుండా చెప్పండి. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను. అసలు అందరికి వచ్చిన మాట, మన పిల్లలకు కూడా వచ్చు. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం చెప్పమంటే చూడగా చెప్పారు. మీరైనా చెప్తారు. రోజు బైబిల్ తెరవగానే మొట్టమొదటి మీకు కనపడేది ఏది? మీరు బైబిల్ తెరవగానే ఏం చూస్తారు? బైబిల్లో పెట్టుకున్న డబ్బులు ఉన్నాయా లేవని చూసుకుంటారా? బైబిల్ తెరవగానే ఏదన్నా ఒక వాక్యం వచ్చింది అనుకోండి, అబ్బా ఇవాళ మంచి వాక్యం వచ్చింది. అలా లాటరీకి ఎప్పుడు బైబిల్ చదవకూడదు. ఒక వర్ష క్రమంలో మనం చదువుతాం అండి. అందువల్ల 5 సంగతులు ఉన్నాయని అతను చెప్పే వరకు కూడా మనుషులకు తెలియదు. కానీ బైబిల్ గ్రంథంలో ఎప్పుడో దేవుడు రాయించాడు. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను. ఆది యందు అన్నాక ఏం కనపడుతుంది మనకి? టైప్. ఆది అంటే ఇప్పుడు ప్రారంభిస్తున్నామనే కదా దాని అర్థం. అంటే పలానా టైంకి ఏం చేస్తున్నామని. అందులో టైం వచ్చిందా లేదా? టైం ఉంది. రెండవది ఆది యందు సృజించాననే మాట ఉంది కదా, అంటే అక్కడ పని ఉందా లేదా? దీన్నే యాక్షన్ అంటాం. మూడవది ఆది యందు దేవుడు. దేవుడు అంటే శక్తి కదా, శక్తి, ఫోర్స్. ఆయన మహాశక్తిమంతుడు. ఇంకేముంది? భూమి అంటే పదార్థం, మ్యాటర్ అంటారు. ఆకాశాన్ని ఏమంటారు? స్పేస్. అంటే ఈ 5 సంగతులు అతను చెప్పక ముందే ఎక్కడ ఉన్నాయి? అందుకు విజ్ఞానం కోసం ఏం చదవాలా? బైబిల్ చదవాలి. విజ్ఞానం రావాలంటే బైబిల్ చదవాలి. ఇవన్నీ కూడా గ్రంథంలో దేవుడు ముందుగానే రాయించాడండి. ఏమండి? 2 సంగతులు చెప్పుకున్నాం. 3వ సంగతి ఏంటన్నట్లయితే, ఇప్పుడు మనం ఉంటున్నటువంటి ఈ భూమి ఉంది చూడండి. ఈ భూమిని దేవుడట శూన్యములో ఏం చేశాడు? వేలాడు తీశాడు. ఏమంటే అసలు ఏ ఆధారం లేకుండా నిలబడద్దండి అసలు ఏదైనా. ప్రతి దానికి ఆధారం ఉండాలి కదండి. ఇప్పుడు ఈ మైక్ నిలబడడానికి స్టాండ్ ఉంది, రికార్డింగ్ చేయడానికి స్టాండ్ ఉంది, మనం కూర్చోడానికి కుర్చీలు వేసుకున్నాం. ఈ భూమి కూడా మరి ఏ ఆధారం లేకోకుండా దేవుడు శూన్యములు ఏం చేశాడట? వేలాడు తీశాడట. ఒప్పుకుంటారా దీనికి? ఒప్పుకుంటారా? ఆ కాలంలో అండి హిందూ దేశంలో కొన్ని పురాణాలు ఉన్నాయి. ఈ పురాణాల ప్రకారంగా భూమి అష్టదిగ్గజాల మీద నిలుచుంది అని రాసు. అష్టదిగ్గజాలంటే 8 కదండి. అష్ట అంటే 8. 8 దిగ్గజాల మీద నిలుచుందంట. ఈ మాటలను ఆధారం చేసుకునే శ్రీకృష్ణదేవరాయలని ఎప్పుడైనా విన్నారు మీరు? ఆయన గురించి ఏదన్నా మాట చెప్పండి. శ్రీకృష్ణదేవరాయల గురించి ఎప్పుడు తెలీదా? శ్రీకృష్ణ అసలు విన్నారా పోనీ? ఆయన యొక్క ఆస్థానంలో ఆస్థాన కవులు ఉండేవారు. వాళ్ళకి అష్టదిగ్గజాలని పేరు పెట్టుకున్నారు. దీన్ని ఆధారం చేసుకునే ఈ భూమి అష్టదిగ్గజాల మీద నిలుచుంది అని ఆధారం చేసుకుని ఆయన రాజ్యంలో ఆస్థాన కవులకు అష్టదిగ్గజాలు అనేటువంటి బిరుదు ఇచ్చాడు. అదొకటి. మరో సంగతి ఏంటంటే, ఈ పురాణాల్లో ఉన్నమాట, ఈ భూమినట
8 దిక్కుల్లో 8 బలమైనటువంటి ఏనుగులు ఈ భూమిని ఏం చేస్తున్నాయంట? మోస్తాయి. బలంగా ఉంటాయి కదా ఏనుగులు, ఈ భూమిని ఏం చేస్తున్నాయి అంటే ఇప్పుడు మనల్ని, మహాసముద్రాలని, ఈ బిల్డింగ్స్ని, ఈ చెట్లని, పర్వతాలని, ఇంత గొప్ప బరువునంతటినీ కూడా ఏమి మోస్తున్నాయట? ఏనుగులు మోస్తాయి. ఏనుగులు మోస్తాయి. ఏమండి? ఇది ప్రాచీనంలో గ్రీకు తత్వం, గ్రీకులే కదా, అక్కడి నుంచే కదా వచ్చింది ఇదంతా. బైబిల్ కూడా ఆదిమ ఎబ్రి గ్రీకు భాషలో చేంజ్ చేయబడి తర్జుమా చేయబడింది. గ్రీకులు అంటే చాలా తెలివైనటువంటి వాడు. అలెగ్జాండర్ ది గ్రేట్ అని, ఆయన కూడా గ్రీకు తత్వవేత్త. నిజంగా గ్రీక్ వచ్చిన వాళ్ళు అంటే చాలా బాగుంటుంది. నేను కూడా నేర్చుకోవాలనుకుంటున్నాను ఈ సంవత్సరం. ఏమండి? ఎక్కడ ఒత్తిడి ఎక్కువైపోతుంది. గ్రీక్ ఒరిజినల్ లాంగ్వేజ్ నేర్చుకోవాలని ఎప్పటి నుంచో ఉంది. వెళ్ళాలి, ఒక 2 సంవత్సరాలు వెళితే గ్రీక్ కూడా వచ్చేస్తుంది. అండి, ఉన్న జ్ఞానం జాలే అని అంటారు పాపాశ్రం. ఇంకా తెలుసుకోవాలనేటువంటి తపన ఉంటాం. కనుక ప్రియమైన దేవుని వల్ల రాబోయే తరానికి అందించాలంటే అన్ని సంగతులు కూడా మనము పట్టించవలసిన అవసరం అనమాట. ఏమండి? ఈ గ్రీకు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ పాండిత్యంలో ఈ భూమినట ఒక మహావృద్ధుడు మోస్తున్నాడట. అట్లాస్, అతని పేరు ఏం పేరు? అట్లాస్. అట్లాస్ అనేటువంటి బుక్స్ కూడా ఉంటాయి కదా. అంటే అట్లాస్ అనేటువంటి ఆయన ఏం చేస్తాడు? ఈ భూమిని మోస్తాడు. మరి ఇదంతా వాస్తవం అంటారా? అంటే బైబిల్ గ్రంథము ఒకలాగా చెప్తుంటుంటే మనుషులు వారి పురాణాల్లో, వారి యొక్క పుస్తకాల్లో ఎలా రాసుకున్నారు? నిజమేనేమో అనుకుంటాం మనం. ఇంత బరువైనటువంటి భూమిని ఏనుగులు మారుతున్నాయి, ఇంత బరువైనటువంటి అట్లాస్ సైకిల్ కూడా వచ్చింది. తెలుసా మీకు? అట్లాస్ సైకిల్ కూడా వచ్చింది. అట్లాస్ అనేటువంటి ఒక మహావృద్ధుడు. అంటే ఎంత వృద్ధుడు అయితే మనకి ఎంత బరువు మారుతాడా? మొయ్యగలడా? మోషే లాంటి 120 ఏళ్ళు బ్రతికినటువంటి మోషేయే నిలబడలేకపోయాడు యుద్ధ సమయంలో. అమాలేకుడు యుద్ధం చేస్తున్నప్పుడు అలా చెయ్యి ఎత్తి దిగిపోతుంటే 2 మనుషులు అలా పట్టుకున్నారు యుద్ధం అయ్యేవారు. అందువల్ల ప్రియమైన దేవుని వల్లరా వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళు నమ్మినటువంటి విశ్వాసాన్ని మొత్తం దేశమంతా కూడా వ్యాప్తి చేశారు. అంటే వాళ్ళు నమ్మిన విశ్వాసం ప్రపంచమంతా చుట్టేసి, ఎక్కడో గ్రీకులు నమ్మడం ఏంటండి, అది ఎక్కడి వరకు రావడం ఏంటి? వీళ్ళ బాధ అంతా ఏంటంటే క్రైస్తవ్యం అనేది హిందూ దేశంలో ఏం చేయకూడదు, ఉండకూడదు. ఇది టోటల్గా ఏ దేశం? హిందూ దేశం. అది హిందూ దేశం బైబిల్లో ఉందా లేదా? అహశ్వరేషు హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు కూడా ఏం చేసిన 120 సంవత్సరాలను ఆయన పరిపాలన చేసేది. అంటే వీటి గురించి వాస్తవాలు అనేటువంటివి మనము పరిశీలన చేస్తే అర్థమవుతాం. క్రైస్తవ్యం అనేటువంటిది ఏదో ప్రజలను పాడు చేసేది కాదు, ప్రేమతత్వం నేర్పుతుంది. ఇది ప్రేమతత్వంతో, ప్రేమతో జయించమన్నాడు యేసు ప్రభు. నేను కుడి చెంప మీద కొట్టిన వానికి ఎడమ చెంప కూడా ప్రేమ ప్రేమ ప్రేమ. ఎవరు నేర్పించారండి అసలు ప్రేమ అనేటువంటి? ఆయన దగ్గరే నేర్చుకున్నారు. అసలు క్రీస్తు ప్రభు దగ్గరే నేర్చుకున్నారు. వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు నమ్మినటువంటి సిద్ధాంతాలని వాళ్ళ దగ్గరే ఉంచుకోకుండా మొత్తం ప్రపంచవ్యాప్తం చేశారు. కానీ గ్రంథం ఏం చెప్తుంది? యోబు గ్రంథం 26వ అధ్యాయం. యోబు గ్రంథం 26వ అధ్యాయం 7వ వచనం. శూన్య మండలముపైని ఉత్తర దిక్కునున్న ఆకాశ విశాలమును ఆయన పరిచెను. శూన్యము పైన భూమిని ఏం చేశాడు? కనుక శూన్యములో దేవుడు భూమిని వేలాడదీశాడని ఒక గ్రంథం చెప్తుంటే, శూన్యములో వితౌట్ ఎనీ సపోర్ట్, ఏ ఆధారం లేకోకుండా ఆయన మాట ద్వారా కలిగితే, ఆయన మాటలు అలాగ ఆగిపోమంటే ఆగిపోతాయండి. అది దేవుని యొక్క శక్తి. అంటే ఇప్పుడు విజ్ఞానం కోసం ఏం చదవాలి? బైబిల్. జ్ఞానము బైబిల్లో ఉంది.
జ్ఞానం కావాలంటే బైబిల్ చదవాలి. యోబు గ్రంథం 38వ అధ్యాయం. యోబు గ్రంథము 38వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చూస్తే, సముద్రమును దాని గర్భము నుండి పొర్లు రాగా తలుపుల చేత దాన్ని యోబు గారికి దేవుడు ప్రశ్న వేస్తున్నాడు. అసలు ఇవన్నీ కూడా నేనే కదా కలుగజేశాను అంటే, చాలామంది వీటిని చదువుతూ కూడా విద్యావిహీనులు, అస్థిరులైనటువంటి వారు ఏం చేసుకుంటారంటే అపార్థం చేసుకుంటారు. ఏదోనండి బైబిల్ కూడా పట్టుకెళ్ళాలి కాబట్టి పట్టుకెళ్తాం అన్నట్టుగా దాన్ని చదవుకోకుండా, వాస్తవాలు పరిశీలించుకోకుండా విద్యావిహీనులు లేఖనాలను అపార్థం చేసుకుని, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 2వ పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం చూస్తే, మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంత రక్షణార్థమని ఎంచుకున్నాడు. అలాగే మన ప్రియ సహోదరుడు పౌలు కూడా తన కనుగొనేపడి జ్ఞానము చొప్పున మీకు రాసి ఉన్నాడు. వీటిని గురించి తన పత్రికలన్నింటిలో బోధించున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించడానికి ఎలా ఉన్నాయి? కష్టమైనవి అంటారు. గ్రహించడానికి కొన్నిసార్లు కష్టంగా ఉంటుంది. ఒక సబ్జెక్ట్ కష్టంగా ఉంటుంది. ఒక రోజు నేను ప్రసంగం చేసినప్పుడు కూడా మీకు చాలాసేపు ఉంటేనే అర్థం కాదు ఆ సంగతి. అవి కొంచెం టఫ్గా ఉంటాయి. అవి ఎప్పుడు పోగానే అర్థం అవుతుంది. మళ్ళీ 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 మనం వింటూ ఉంటే, నేను పరిశుద్ధాత్మ గురించి మాట్లాడిన సందర్భాలు కానీ, ఏమండి ఇది సంఘాల గురించి మాట్లాడిన సందర్భాలు కానీ, ఇవన్నీ కూడా కొంచెం కష్టతరంగా ఉన్నాయని మాటలు కూడా మనం విన్నాం. నిజమే, కష్టంగా ఉంటాయి. కొన్ని గ్రహించడానికి ఎలా ఉంటాయి? కష్టంగా ఉన్నాయి. కష్టంగా ఉన్నాయని మానేస్తామా? సైన్స్ సబ్జెక్ట్ కష్టంగా ఉందని మానేస్తారు పరీక్షరాత్మం. మార్కులన్నీ బాగా వచ్చినాయా? వచ్చినాయి. రేపు పొద్దున్న ఇంకా బాగా రావాలి. ఏ సబ్జెక్టు కష్టంగా ఉందో ఆ సబ్జెక్ట్ మీద ఏం చేయాలా? ఇంకా 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 చదవాలి. ఇంకా చదవాలి. బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి. ఈ 66 పుస్తకాలు కూడా మిమ్మల్ని నిద్రలో లేపి అడిగితే చెప్పగలరా? ఎన్నేళ్ళు అయింది మీరు బైబిల్ పట్టుకుని? ఎందుకు చెప్పుకుంటారు తప్ప? నిజమే, సోదరి చెప్పింది, అందరి సమాధానం చెప్పింది. కనుక మీరు 66 పుస్తకాలు కూడా ఎవరు అడిగినా కానీ ఏం చేయగలగాల? చెప్పండి. క్రీస్తాంగ గురించి 4 మాటలు చెప్పమన్నారు అనుకో, చెప్పగలరు. వాయిద్యాల గురించి 4 మాటలు చెప్పమన్నారు అనుకో, వాయిద్యాలు అంటే 4 డ్రమ్ములు పెట్టుకోవాలి, 4 డోలకలు పెట్టుకోవాలని చెప్పకూడదు. ఏం చెప్పాలి? రైట్, వాయిద్య సంగీతం అంటే నీకు నాకు ఇష్టమే. కానీ దేవుడు నూతన నిబంధనలో దాని గురించిన ప్రస్తావన. ప్రభురాత్రి భోజనం గురించి ఒక మాట చెప్పమ్మా అన్నారు అనుకోండి, అప్పుడు ఏం చెప్తాం? సంవత్సరానికి ఒకసారి ప్రభురాత్రి భోజనం తీసుకోవాలని చెప్తారా? ఏమని చెప్తారు? ప్రతి ఆదివారమో ప్రభురాత్రి భోజనాన్ని తీసుకోవాలని చెప్తారు. ఇలాగూ కొన్ని సంగతులు ఫండమెంటల్స్ అంటారు. అవి మనకు తెలిసి ఉండాలా. విద్యావిహీనులను ఏమన్నాడంటే గ్రహించడం కష్టమైన వీటిని విద్యావిహీనులు, అస్థిరులైన వారిను తక్కిన లేఖనంలో ఏం చేసుకుంటున్నారో. కనుక ఎప్పుడైతే మనం అపార్థం చేసుకున్నామో లేఖనాన్ని, అపార్థం చేసుకున్నప్పుడు మనమే ఏం తెచ్చుకున్న వాళ్ళం అవుతాం. అక్కడ ఉన్న చూడండి, అపార్థము చేస్తున్నట్లు తమ స్వకీయ నాశనములకు వాళ్ళు ఏం చేసుకుంటున్నారు అంటే, వాక్యాన్ని మీరు చదివేటప్పుడు అపార్థం చేసుకుంటే కనుక స్వకీయ అందుకని అంత జాగ్రత్తగా చదవాలి గ్రంథాన్ని. ఎందుకు అంత జాగ్రత్తగా చదవమంటున్నాడంటే, మనం ఏం తెచ్చుకున్న వాళ్ళం అవుతాం? నాశనాన్ని తెచ్చుకున్న వాళ్ళం అవుతాం. అందుకనే భక్తులైన దావీదు గారు దివారాత్రులు ఏం చేసేవాడు? ధ్యానించేవాడు అన్నమాట. కనుక బైబిల్ చదివి గ్రహించలేనటువంటి వాళ్ళు ఎన్ని డిగ్రీలు ఉన్నా కానీ వాళ్ళ విద్యావిహీనులే. చాలా మంది ఎక్కువ చదువుకుంటారు కానీ బైబిల్ చదవలేదు. చదవగలరా? ఏంటంటే మీరు చాలా మంచి చదువుకున్నారు కదా, బైబిల్ ఏంటంటే అలా చదువుతున్నారు? చదవలేదు. అలాగే మన పిల్లలు యవనస్తులకు ఇచ్చామని వాళ్ళు సునాయాసంగా చెప్పారు. ఎందుకంటే వాళ్ళకి అలవాట్లేదు. బైబిల్ చదివే అంత టైం ఉండదు, అందులో ఏమన్నా తెలుసుకోవాల్సినటువంటి అంత అవసరత కూడా ఉండదు. కాబట్టి అందువల్ల బైబిల్ చదివి గ్రహించలేనటువంటి వాళ్ళు ఎన్ని డిగ్రీలు ఉన్నా కానీ వాళ్ళ విద్యావిహీనులు. బైబిల్ చదవడం ఒక నిజంగా చేతనైతే అది దేవుడి గ్రంథం అని మనుషులు తప్పకుండా ఒప్పుకుంటారు. మీరు దేవుడు రాయించిన గ్రంథం. అందువల్ల
మొట్టమొదటి మనం ఏం చూసామంటే బైబిల్లో ఎందుకు చదవాలంటే మనిషిని మనిషిగా చెప్పిన గ్రంథం ఏది? కోతి నుంచి వచ్చాడని చెప్పాలి. రెండోది విజ్ఞాన శాస్త్రం కోసం ఏది చదవాలా? బైబిల్ చదవాలి. విజ్ఞానం కోసం ఏముంది ఇందులో? విజ్ఞానం ఏం చెప్పాను? ఆదిలో దేవుడు భూమి ఆకాశములను సృజించాడని ఏమండి ఆల్బర్ట్ స్పెన్సర్ చెప్పకముందే ఎవరు చెప్పారు? దేవుడు చెప్పారు. అంటే మనిషి జ్ఞానాన్ని నమ్ముతుంది కానీ బైబిల్ నమ్మట్లేదు. విజ్ఞానం ఉంది ఇందులో. శూన్యంలో భూమిని ఏం చేశాడు దేవుడు? వేలాడదీశాడంటే, కానీ భూమి ఏం చేస్తున్నారు? ఏనుగులు మోస్తున్నాయి అన్నారు ఏమండి, అట్లాస్ మోస్తున్నాడు అన్నారు ఏమండి, అష్టదిగ్గజాలు మోస్తున్నాయి అన్నారు. అదంతా అవాస్తవము. వాస్తవం ఏంటో గ్రంథం తెలియజేసింది మాట. వీటిని చదివి గ్రహించలేనటువంటి వాళ్ళు 2 డిగ్రీలు ఉన్నా కానీ విద్యా విహీనులు. నేను చెప్పాను. 4వ విషయం ఏంటంటే బైబిల్ ఎందుకు చదవాలంటే బైబిల్లో కూడా బైబిల్లో కేవలము దేవుడు పలికినటువంటి మాటలే కాక ఇంకా అనేకులు పలికినటువంటి మాటలు ఉన్నాయి. బైబిల్లో అనేక మంది పలికిన మాటలు ఉన్నాయి. ఎవరెవరు పలికినవి ఉన్నాయి? సత్యాన్ని అబద్ధంతో పెనవేసిన పలికినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. సత్యాన్ని అబద్ధంతో పెనవేసి కలిపి చెప్తాడు. కలిపి చెప్పేవాడు అపవాది అనుచరుడే. ఆదికాండము 2వ అధ్యాయము 17వ వచనంలో దేవుడైన యెహోవా ఏమన్నారంటే, అయితే మంచి చెడ్ల తెలియనిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీ వాటిని తినమని నిశ్చయముగా చచ్చేదమని దేవుడు నరునికి ఏం చేశాడు? ఆజ్ఞాపించాడు. మరి ఇదే మాటను తీసుకుని 3వ అధ్యాయము 4వ వచనంలో ఏమన్నాడో చూడండి. అందుకు సర్పము, మీరు చావనే చావరు. అంటే సత్యాన్ని అబద్ధముతో కలిపి సత్యమైనట్లుగా చెప్తాడు. అంటే ఇప్పుడు మీకు ఏమర్థమవుతుంది? బైబిల్లో అపవాది పలికిన మాటలు కూడా ఉన్నాయా లేదా? అపవాది సాతాను పలికిన మాటలు ఉన్నాయా లేదండి? ఉన్నాయి మాటండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము. కొరింథీయులకు 2వ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనంలో ఏమంటుంది? సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసగించినట్లు అన్నాడు. అంటే సర్పము తన కుయుక్తి, సర్పం అంటే అపవాదే కదండి. అంటే అపవాది పలికిన మాటలు కూడా ఉన్నాయన్నమాట అండి. బైబిల్లో ఇంకా అనేక మంది పలికిన మాటలు ఉన్నాయి. అపవాది ఆదికాండంలోనే పలికాడా? అక్కడక్కడ మొత్తం బైబిల్ అంతట్లోనే పలికాడు వాడు. బైబిల్ అంతట్లోనే పలికాడు. అండ్ ఒకరోజు వస్తాడా మన ఇంటికి అపవాది? ప్రతిరోజు వస్తాడా? ఒకరోజు వస్తాడా? ఎందుకురాడు? అసలు మనం తలుపు తీయాలి కానీ 24 గంటలు మన ఇంట్లోనే ఉంటాడు మాట. మన ఇంటి దగ్గరే కూర్చొని ఉంటాడు. ఏంటి ఈవిడ ఎప్పుడు వచ్చి నీ దగ్గరే కూర్చుంటుంది, ఏం మాట్లాడుకుంటారు మీరు ఇద్దరు అంటారు ఒక్కొక్కరిని చూసి అనుకోరా. ఎందుకంటే ఆవిడకి ఈవిడికి ఏమన్నాయి సీక్రెట్ మనకేం తెలుసు? వాళ్ళిద్దరు కూర్చుని ఎంతసేపు అయినా మాట్లాడుకుంటారు. అంటే సహనం ఓర్పు ఉంటుంది అక్కడ. అపవాది కూడా కూర్చుని మాట్లాడుతుంటాడు. మాటలు ఎలాగుంటాయి? అపవాది కూడా కూర్చుని మాట్లాడుతున్నాడు అనుకుంటే అతను మాటలు ఎలాగుంటాయి? అసలు అవ్వమ్మ కదిలింది దాని మాటలకి. అవ్వమ్మ కదలలేదు అతని మాటలకి. అలాగే అట్రాక్ట్ అయిపోయింది. ఏమండి ఇంకా ఎవరి మాటలు ఉంటాయంటే అపవాది యొక్క అనుచరులు పలికిన మాటలు కూడా ఉంటాయి. అందులో అపవాది మాటలు ఉన్నాయి. అపవాది ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళ పలికిన మాటలు కూడా ఉన్నాయి. చూడండి, యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. మనము కయ్యను వంటి వారమై ఉండరాదు అని చెప్పేశాడు. కయ్యను ఎవరి సంబంధి? దుష్టుని సంబంధి. అంటే ఇప్పుడు కయ్యను ఏం మాట్లాడాడో దేవుడు గ్రంథస్థం చేశాడు. కయ్యను దుష్టుని సంబంధి. ఆదికాండం 4వ అధ్యాయంలో 5వ వచనంలో కయ్యను అతని అర్పణను దేవుడు ఏం చేయలేదట? లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయ్యనుకు మిక్కిలి కోపం వచ్చి అతను తన ముఖము చిన్నబుచ్చుకునగా యెహోవా కయ్యనుతో నీకు కోపం మీద వగైరా సంగతి. అంటే ఇప్పుడు కయ్యను ఎవరి సంబంధి? అపవాది సంబంధి మాట్లాడాడు కదా. అంటే అపవాది యొక్క అనుచరులు పలికిన మాటలు కూడా ఇందులో ఉన్నాయి అమ్మా. అందుకే ఏమన్నాడు చూడండి, ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద ఏమైపోయిందట? గొప్పది. రోజు రోజుకి చెడుతనం పెరిగిపోతుందట.
ఏమండి పెరిగిపోతుందన్నమాట. అందువల్ల బైబిల్ ఎందుకు చదవాలంటే కేవలం దేవుడి మాటలే కాదు, అపవాది మాటలు ఉన్నాయి. ఇది అపవాది మాట అని తెలుసుకోవడానికి బైబిల్. మీ దగ్గర ఒక పెన్ ఉందా, 2 పెన్లు ఉన్నాయా? ఒకటి బ్లూ పెన్ ఉంటుంది, ఒక రెడ్ పెన్ ఉంటుంది, మార్కర్. సరే, అపవాది మాటలన్నింటికి ఒక రంగు, యేసు ప్రభు మాటలన్నింటికి ఒక రంగు, దేవుడు మాట్లాడిన ఒక రంగు, పరిశుద్ధాత్మ మాట్లాడిన ఒక రంగు వాడతారు. కదా ఈ అన్నింటికి రంగులు చుట్టేద్దాం అండి. మీరు ఇది వరకు వచ్చిన బైబిల్లో యేసు ప్రభు మాటలన్నీ కూడా రెడ్ అక్షరాలతో ఉంటాయి. కొత్త నిబంధనలు రెడ్ అక్షరాలతో చేశారు. అందువల్ల ప్రియమైన దేవుని వల్ల మనం ఏం ఆలోచన చేస్తున్నామంటే అపవాది యొక్క అనుచరుల మాటలు ఏయో తెలుసుకోవాలంటే చెప్పండి, ఏం చదవాలా? బైబిల్ చదవాలి. బైబిల్లో మానవుని యొక్క జ్ఞానం కూడా ఉంది. దేవుని జ్ఞానమే కాదు, మనుషులు కూడా జ్ఞానవంతులే. ఆ జ్ఞానవంతులు కూడా పలికిన మాటలు కూడా మనకు కనపడతా ఉంటాయి. యోబు గ్రంథంలో యోబు యొక్క స్నేహితులు కూడా మాట్లాడారండి. అయితే వాళ్ళ మాటలో దేవుని చిత్తాన్ని తెలియచేయి, వాళ్ళ మాటలో దేవుని చిత్తాన్ని తెలియచేయమాటండి. కొన్ని దేవుని చిత్తం కానీ కూడా బైబిల్ గ్రంథంలో లిఖితం చేయబడ్డాయి. ఏమండి, మీరు యోబు గ్రంథం చదివేటప్పుడు సుమారు ఎన్ని అధ్యాయాలు ఉంటాయి? ఇందులో 42. యోబు గ్రంథం ఎన్ని అధ్యాయాలండి? 42. ఈ 42 అధ్యాయంలో 4వ అధ్యాయం కానీ, 8వ అధ్యాయం కానీ, 11వ అధ్యాయం కానీ ఇది మానవుని యొక్క అభిప్రాయంతో మాట్లాడిన మాటలవి. మనం చదివేటప్పుడు మనుషులు మాట ఇవి, అవి కూడా దేవుడు గ్రంథస్థం చేయించాడు. ఎందుకంటే కొందరు భక్తులుగా ఉండి మేము ఎలా ఉన్నాం, ఏ భక్తి లేనోడు వదిలిపోతున్నాడో అని బాధపడేటువంటి వాళ్ళు లోకంలో ఉండరా? మేము ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాము, మా బ్రతుకులు ఇలాగే ఉన్నాయి. అది ఏ ప్రార్థన చేయడు, చక్కగా భూమి మీద హాయిగా బ్రతుకుతున్నాడు, రోజు రోజుకి అభివృద్ధి అయిపోతున్నాడు అని కొన్నిసార్లు మనుషులు బాధపడుతూ ఉంటారు. అతను అలాగే మాట్లాడాడు. చూడండి, అతను భక్తుడే. కీర్తన గ్రంథం 73వ అధ్యాయం 3వ వచనం. భక్తిహీనుల క్షేమము నాకు కంటబడినప్పుడు గర్వించిన వారిని బట్టి నేను మచ్చరపడుతున్న. మరణమందు వారికి ఏమి లేవు, వారు పుష్టిగా ఉన్నారు. ఇతరులకు కలిగి ఇబ్బందులు వారికి. చూసారు, అప్పుడప్పుడు మనం కూడా అంటాం బాధలన్నీ నాకే, చర్చికి వెళ్తున్నాను ఇంకా బాధలేమి బాగలేదు. వాళ్ళు చూడు ఎలాగున్నారు, పుష్టిగా. నేను చూడు రోజు రోజుకి ఎలాగైపోతున్నాను. ఇతరులకు కలిగి ఇబ్బందులు ఏమి వాళ్ళకే, ఇతరులకు పుట్టినట్లు వారికి ఏం పుడతలేదు. కావున గర్వము ఎలాగ ధరించుకున్నారట, కంఠహారం వల్ల వారిని చుట్టుకుంది, వస్త్రం వల్ల బలత్కారం ధరించుకున్నారు. ప్రభు చేత వారి కన్నులు ఏమైపోయి మరకలై ఉన్నాయి. ఏమండి, ఇవన్నీ కూడా ఇతను మాట్లాడింది ఎవరండి? ఇతను ఆషాపు గారు. ఏమండి, ఆషాపు గారు దైవభక్తులు నుండి కూడా పరిస్థితులను చూసి మచ్చరపడుతున్నాడండి. మరి ఈ పరిస్థితులను చూసి మనం ఎప్పుడైనా మచ్చరపడవచ్చా? ఎదుటి వాళ్ళని చూసి వాళ్ళేంటి ఎలాగైపోతున్నారో, నేనేంటి ఎలాగైపోతున్నారో ఎప్పుడన్నా మనం బాధపడవచ్చా? ఇలా మాట్లాడిన తర్వాత ఎప్పుడుకు అంటున్నాడు చూడండి. ఎప్పుడు వచ్చింది? 20వ వచనం. మేలుకున్నవాడు తాను కన్నకల మరిచిపోయిన ప్రభువా, నువ్వు మేలుకొని వారు బ్రతుకును తృణీకరించుదువు. నా హృదయం మచ్చరపడి నా అంతరంగం నేను వ్యాఖ్యలు పడితేనే. 23వ వచనంలో తన తప్పును ఒప్పుకుంటాడు చూడండి. నేను తెలివి లేని 22 నేను తెలివి లేని అంటే నేను మాట్లాడి ఎలా మాట్లాడాను, తెలివి లేక మాట్లాడాను, ఒప్పుకున్నాడు. దేవానికి ఎదురు చెప్పలేము నేను. అందువల్ల దైవభక్తులైందు కూడా మచ్చరపడినటువంటి వారు పలికిన మాటలు కూడా ఎందులో ఉన్నాయి? గ్రంథంలో. ఇవన్నీ తెలియటానికి మనం ఏం చేయాలి? బైబిల్ని చదవాలి. ఎన్ని చెప్పాను?
3 చెప్పారా? ఓకే. అపవాది పలికిన మాటలు కూడా ఉన్నాయని చెప్పాం కదా. ఓకే. బైబిల్ ఎందుకు చదవాలి? ఇది చివరి విషయం. బైబిల్ ఎందుకు చదవాలి అంటే బైబిల్లో 2 నిబంధనలు ఉన్నాయి. ఏంటి? పాత నిబంధన, క్రొత్త నిబంధన. ఈ నిబంధనలు ఎలా వచ్చాయి, ఎవరిచ్చారు, వీటికి మనకి ఏ సంబంధం ఉంది, ఒకవేళ ఆ సంబంధం ఎటువంటిది అని తెలుసుకునడానికి ఏం చేయాలి? మన బైబిల్ని చదవాలండి. కొందరు భక్తి కోసం చదువుతారు బైబిల్. అమ్మో నేను పలానా దానియేల్లా ఉండాలి, పలానా షడ్రక్ మెషక్ అబేద్నోలా ఉండాలి, పలానా ఎస్తేర్లా ఉండాలి, నేను ఎస్తేర్ గ్రంథాన్ని పదే చదువుతాను, నేను నయోమిలా ఉండాలి. అత్తగారులు అందరూ కూడా ఎలా ఉండాలనుకుంటారు? ఎప్పుడైనా నయోమి గ్రంథం చదువుతారు? అత్తగారులు కోడళ్ళందరూ ఎలా ఉండాలనుకుంటారు? రూతులాగా. రూతుని ఎప్పుడైనా చదువుకుంటారు వీళ్ళు? అత్తగారిని రూతు ఏమంది? రూతు ఏమంటది? కోడలేనా రూతు? నీ దేవుడే నాదే, నీ జనమే నా జనం. మోయాబు దేశం నుంచి వచ్చి, ఏమండి ఎక్కడో అన్యుల్లో నుంచి వచ్చింది యూదుల్లోకి వచ్చి, మరి అత్త నీ దేవుడే నాదే. ఎప్పుడు దాకా డబ్బులాట రాననుకుంటున్నా? మీరు అప్పుడు అత్తలందరూ కూడా ఏం చదువుకుంటారో? రూతు గ్రంథం చదువుకుంటారు. ఏమండి తండ్రులందరూ ఏ గ్రంథం చదువుకోవాలా? తండ్రులు ఉన్నారనుకోండి, ఎఫెసీ పత్రిక 6:1 ఏముంది? తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోనూ బోధనను వాళ్ళని ఏం చేయాలా? మరి తల్లుల పాత్ర పోషించే మీరేం చదువుకోవాలా? మీకు లేవా? సమూయేలుని అన్న ఎలా పెంచింది? దేవుని సన్నిధిలో భయభక్తులుగా పెంచింది. నేను మంచి తల్లులు ఉన్నారు. లేదంటే ఎక్కువ పేరు మోషేని ఎలా పెంచింది? మోషే తల్లి పేరు ఎక్కువ పేదేనా? మాట్లాడలేదండి. ఎక్కువ పేరు ఎలా పెంచింది మోషేని? అయ్యా నీవు ఎవరో తెలుసా, ఐగుప్తులో ఉన్నా కానీ నువ్వు హెబ్రీయుడు, ఇశ్రాయేలీయుడు అని ఇశ్రాయేలీయుడిగా ఆ వాతావరణంలో పెంచింది. ఇప్పుడు మన పిల్లలు మనం ఏ వాతావరణంలో పెంచుతాం? నువ్వు దేవుని యందు భయభక్తులు ఉండాలి, నువ్వు క్రైస్తవుడు అనే వాతావరణంలో మనం పెంచుతాం. ఇలాగూ బైబిల్ గ్రంథంలో రిలేషన్ ఏముంది? పాత నిబంధనకు కొత్త నిబంధనకు ఉన్న సంబంధం ఏంటి, వాళ్ళకి మనకున్న రిలేషన్ ఏంటి, ఈ సంబంధ బాంధవ్యాల కోసం మనం ఏం చేయాలి? బైబిల్ని చదువుతాం. సువార్థికుడికి సంఘానికి ఉన్న సంబంధం, స్తన్యమిచ్చు తల్లి తన బిడ్డను గారవించున్నట్లుగా అంటాడు. అంటే సంఘానికి సువార్థికుడికి తల్లి బిడ్డలకు ఉన్నటువంటి సంబంధం ఇన్వాల్వ్మెంట్ అయిపోతుంది. దేవుడికి మనకున్న సంబంధం ఏంటి? ఆయన మన తండ్రి, మనం ఆయన పిల్లలు. మన బాధ అంతా ఎవరికి చెప్పుకోం? దేవునికి చెప్తాం. దేవుని దగ్గర చెప్పలేదు ఏదైనా ఉందా మనకి? అసలు మోకరించామంటే ఒకళ్ళు కన్నీటితో బాధ అంతా ఎవరికి చెప్పుకుంటారు? దేవునికి చెప్పుకుంటారు. అయ్యా మా బాధ ఇది, మా సమస్య ఇది, మీరందరూ కూడా బాధతో ఉన్నారని నాకు తెలుసు, నేను బాధలో. రోజు మనం ప్రార్థన చేస్తాం మనకున్న అవసరత కొరకు. తండ్రి మాకు సమస్య వచ్చి ఆ సమస్య కొరకు మీరు మాకు సహాయం చేయాలని మనం ప్రార్థన. మన రిలేషన్ అటువంటిది మాట అండి. కొందరు భక్తి కోసం చదువుతారట, కొందరు బోధించడానికి చదువుతారు. బైబిల్ ఎందుకు చదువుతారు? ఇప్పుడు నేను ప్రసంగం చేయాలనుకోండి, ఎప్పుడు చదవబడాలా? నేను ఒక ఆయన ఫోన్ చేసి జస్ట్ 5 నిమిషాల్లో మీరు ప్రసంగం చెప్పడానికి 5 నిమిషాలు ఇంకా టైం ఇచ్చారు. 5 నిమిషాలు కూడా 3 నిమిషాల్లో టైం ఇచ్చారు. అయ్యా మీరు 45 నిమిషాలు వాక్యం చెప్పాలి. పైగా పిల్లలకి చెప్పాలి. వాళ్ళకి సంబంధించిన పాఠం ఏదో అప్పటికప్పుడు ఇచ్చారు. ఆ పాఠం అంటే దాని అర్థం ఏంటంటే దైవజనుడు కూడా ఎప్పుడు కూడా అప్పటికప్పుడు ప్రసంగం కోసమే చదవకూడదు. బైబిల్ని ఎప్పుడు నిత్యం ఏం చేస్తూ ఉండాలా? చదువుతూ ఉండాలి. చూడండి నా బ్యాంకులో ఎన్ని పుస్తకాలు ఉంటాయి, ఎన్ని కాగితాలు ఉంటాయి. ఒకటి అప్పుడప్పుడు లాగుతూ ఉంటాడు ప్రధానంగా అంటూ ఉంటాడు. మరి ఏదో చదువుతున్నట్టు ప్రసంగాలు ఎన్ని పుస్తకాలు ఉంటాయో రాసుకుంటా ఉంటాం, చదువుకుంటా ఉంటాం. ఉపాధ్యాయులు కూడా చూడండి ఎన్నో చదువు. పిల్లలు మీరు కూడా
ఈ పుస్తకాలన్నీ సంవత్సరం అవగానే మిఠాయిడి పుస్తకాలన్నీ ఏం చేస్తారు? పాత పుస్తకాలన్నీ మిఠాయిడికి వేసారు. మా చిన్నతనంలో అలాగే చేసేవాళ్ళు, మిఠాయి వస్తుంది కదా అని. కానీ పుస్తకాలు ఇప్పుడు ఏం చేయకూడదు, వేయకూడదు. చాలా విలువైన పుస్తకాలు మరీ పనికిరాని పుస్తకాలు ఏంటంటే అవి పడేసుకోవాలి తప్ప మనం భద్రపరచుకోనండి. ఆ జ్ఞానం ఉంటుంది. ఎప్పుడైనా ఆ పుస్తకం ఎవరో చెప్పారు, నాకు ఆయన పేరు గుర్తులేదు, చిరిగిపోయిన చొక్కా తొడుక్కోగానే మంచి పుస్తకం, మంచి పుస్తకం, చాలా వాల్యుబుల్ బుక్స్ ఉంటాయి నా దగ్గర. ఇంకా కొనుక్కోవాలి, ఇంకా పుస్తకాలు కొనుక్కోవాలనుకుంటా, చదువుకోవాలి. ఎన్ని పుస్తకాలైనా బైబిల్ గ్రంథానికి సాటి కాదనుకోండి. బైబిల్ గ్రంథాన్ని మనం చదవాలి ఎక్కువ. ఇప్పుడు బైబిల్ని చదివేటువంటి వాళ్ళు భక్తి కోసం చదువుతున్నారు, కొందరేమో బోధించడానికి చదువుతున్నారు, కొందరేమో విమర్శించడానికి చదువుతున్నారు. బైబిల్ దేని చదువుతున్నారు? ఇదిగో మీ బైబిల్ ఈ తప్పులు ఉన్నాయి మరి, అలా కూడా విమర్శిస్తారు. అంటే విమర్శించడానికి కూడా చదువుతూ ఉంటారు అన్నమాట అండి. అయితే ప్రజలు బైబిల్ని చదివేటప్పుడు అందులో ఏమి రాయబడింది, దేవునికి నాకు ఉన్నటువంటి రిలేషన్ ఏంటి అనే దాన్ని మనసులో పెట్టుకుని చదవాలి. ఉదాహరణకి మీ అందరి పేర్లు కూడా నేను ఎరుగుతుంది మీకు తెలుసు. ఓ రోజుని నేను హౌస్ విజిటింగ్కి వెళ్తూ ఒక అబ్బాయిని అన్నాను, అబ్బాయి నీ పేరు ఏం పేరు అని అడిగాను. నా పేరు అభిలాష. నీ పేరు బైబిల్లో ఎక్కడుందో నాకు వచ్చి వారానికి చెప్పాలి నువ్వు అన్నా. బైబిల్లో ఎక్కడుందో నీ పేరు చూసి పలానా అధ్యాయంలో నా పేరు ఉందని చెప్పాలన్న. అలా చెప్పి సుమారు 2 నెలలు అయింది, ఇప్పుడు చెప్పలేదు. అంటే బైబిల్ ఏం చేయలేదు అంటే మీకు ఇక్కడ ఏమర్థం అవుతుందంటే, మీ పేరు గురించి, మీ జీవితం గురించి బైబిల్లో ఉందో లేదో అని మీకు తెలియనప్పుడు, మీ సేవకుడు నీ గురించి బైబిల్లో ఉంది అని అన్నప్పుడు ఎక్కడ ఉందో అని ఏం చేస్తూ ఉండాలి, దాన్ని చదవాలి. ఇప్పుడు మోషే అని పేరు పెట్టుకున్నాడు అనుకోండి ఒక ఆయన. ఇప్పుడు ఆ మోషే అనేటువంటి వ్యక్తి ఎక్కడెక్కడైతే ఉన్నాడో అతని గురించినటువంటి చరిత్ర తెలియాలా తెలియకూడదా? తెలియాలి. ఇప్పుడు ప్రవీణ్, నీ మొదటి పేరు ఏం పేరు? ప్రవీణేనా? ప్రవీణ్ అనే పేరు బైబిల్లో ఉందా? ఇప్పుడు అడుగుతున్నాను నేను. సునీత ఏం చేయాలంటే రేపు ఆదివారానికి మా అబ్బాయి పేరు ఇంకో పలానా చోట ఉందని చెప్పాలంటే 60,000 పుస్తకాలు ఎక్కడ ఎత్తుతుంది? అసలు ఆ పేరు ఎక్కడ ఉందో నాకు కావాలి. అజ్జాయి పడింది, తెలుగుగా అడిగింది. అంటే మొత్తం నా పిల్లోడి పేరు బైబిల్లో ఉందని పాస్టర్ గారు చెప్పారు కాబట్టి ఇప్పుడు ఆ పేరు ఎక్కడ ఉందో చూడాలి. అంటే ఇప్పుడు బైబిల్లో మన గురించి ఎక్కడ ఉన్నదో అని తెలుసుకుంటానికి ఏం చేస్తూ ఉండాలా? ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం, ఎబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 7వ వచనం చూడండి. అప్పుడు గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబ ఎవరంటున్నమాట ఇది? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన శరీరంతో సశరీరుడిగా భూమి మీద జన్మించిన తర్వాత 8వ దినాన్ని సున్నతి తల్లిదండ్రులు చేయించిన తర్వాత దేవాలయానికి అలవాటు చేసిన తర్వాత తాను దేవాలయానికి వెళ్ళినప్పుడల్లా ఏం చేసేవాడట? పరిశుద్ధ గ్రంథాన్ని చదివేవాడు. ఎందుకు చదివేవాడు అని ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఆ మాట చెప్పండి. ఎందుకు చదివేవాడు బైబిల్ని? అతని గురించి ప్రవక్తలు ఏం చేశారు? ప్రవచించారు. నా గురించి ఎక్కడుందని ఏం చేసుకునేవాడు? పలానా వయసులో ఈ పని చేయాలని ప్రవక్తలు రాశారు, పలానా చోటకి నేను వెళ్ళాలని ప్రవక్తలు రాశారు, కొన్ని ప్రాంతాలకు వెళ్ళాలి, కొందరు మనుషులను దర్శించాలని ప్రవక్తలు రాశారు. ఇవన్నీ చదువుకుని నా గురించి ఇలా రాయబడింది, అప్పుడు అలా చేశాడు. అంటే ఇప్పుడు మీకు ఏమర్థమైంది? ఇక్కడ మీకు ఏమర్థమైంది అంటే మన గురించి ఏమి రాయబడిందో అది తెలుసుకోవాలంటే ఏం చేయాలి? మనం బైబిల్ చదవాలి. లిస్ట్ ఇస్తాడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే, కాకరకాయ తినకూడదు, ఆవకాయ తినకూడదు. ఆ లిస్టు వెనకాల చూసుకుని ఏం చేస్తా ఉంటాం? అమ్మో నేను ఇవే తినమన్నారు, ఇవి తినకూడదు అంటారంటారా? అంటే ఇప్పుడు మన కోసం ఏ లిస్ట్ అయితే రాయబడిందో ఆ లిస్టును మనం చూసుకుని మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారు ఉండాలి.
దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారికి ఉండాలన్నమాట అండి. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయము 2వ అధ్యాయం 36వ అధ్యాయం 2వ వచనము. నీవు పుస్తకపు చుట్ట తీసుకుని నేను నీతో మాట్లాడిన దినం మొదలుకొని, అనగా హోషేయ కాలం మొదలుకొని నేటి వరకు ఇశ్రాయేలు వారిని గురించి, యోధా వారిని గురించి, సమస్త జనుల గురించి నేను నీతో పలికిన మాటలన్నింటినీ దానిలో ఏం చేయి. అంటే ప్రతి నరుడు గురించి దేవుడు ఎందులో రాయించాడండి? బైబిల్లో రాయించాడు. అందువల్ల నా గురించి ఏమి రాయబడింది అని తెలుసుకుంటానికి, తన గురించి ఏమి రాయబడిందో తెలుసుకుంటానికి యేసుప్రభు ఏం చదివాడు? బైబిల్. ఇప్పుడు మన గురించి ఏమి రాయబడిందో తెలుసుకుంటానికి ఏం చేయాలి? మన బైబిల్ని ఈరోజు 3 లేక 4 సంగతులు రాసుకున్నారు. మన పాఠం ఏంటి ఈరోజు? బైబిల్ని. బైబిల్ ఎందుకు చదవాలి? మనిషిని మనిషిగా గుర్తించిన గ్రంథం ఏది? మనిషి కోతి నుంచి వచ్చాడు అనేది తప్పు కాబట్టి, అసలు నా గురించి దేవుడు ఏం చెప్పాడనేది బైబిల్లో ఉంటుంది కాబట్టి బైబిల్ చదువుకోవాలి. రెండోది ఏం చెప్పుకున్నాం? విజ్ఞానం కోసం ఏం చదవాలా? బైబిల్ చదవాలి. మూడోది ఏం చెప్పుకున్నాం? అపవాది పలికిన మాటలు ఉన్నాయి, అనుచరులు పలికిన మాటలు ఉన్నాయి, దైవభక్తుల నుండి ఇతరులను చూసి మచ్చరపడి పలికిన మాటలు ఉన్నాయి అండి. ఇంకెవరు పలికిన ఉన్నాయి? దుష్టుని మాటలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ అవన్నీ దైవ చిత్తం అయితే కావు. అది తెలుసుకోవాలంటే ఒక్కోసారి మనం ఏదో మాటను తీసుకుని ఈ మాట ప్రకారంగా దేవుడు ఎలాగ అన్నాడు కాబట్టి ఇది నాకంటే కుదరదండి. ఇప్పుడు మీరు బైబిల్ చదువుతున్నప్పుడు ఈ భూమిని అంతటిని కూడా నీకు స్వాస్థ్యముగా ఇస్తాను అన్నాడు అనుకోండి దేవుడు. అది ఎవరికి ఇచ్చిన వాగ్దానం? అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం. మరి అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం ఇవాళ మనకెలా సెలవన అవుతుంది? అలాగూ నువ్వు చదువుతున్నప్పుడు నీకు ఏది వర్తిస్తుంది అనేటువంటి దాన్ని గుర్తించి చదవాలి. చివరికి ఏం చెప్పుకున్నామంటే బైబిల్ ఎందుకు చదవాలి అంటే పాత నిబంధన కొత్త నిబంధనకు ఉన్నటువంటి వ్యత్యాసం తెలుసుకోవాలి, భక్తి కోసం చదవాలి, దేవునికి నీకున్న రిలేషన్ ఎటువంటిది, సహోదరులకి నీకున్న రిలేషన్ ఎటువంటిది, సేవకులకి నీకున్న రిలేషన్ ఎటువంటిది. మన రోజు మీకు పాఠం చెప్పారు కదా, సేవకుడు దేన్ని బట్టి సంతోషిస్తాడు, విశ్వాసి దేన్ని బట్టి సంతోషిస్తాడు. ఇలాగూ మనకున్నటువంటి రిలేషన్ దేంట్లో దేవుడు ఎలా ఉండమని చెప్పాడు మనకే అనేది సందర్భాలు తెలియాలంటే ఇవన్నీ ఎందులో ఉంటాయి? బైబిల్లో. కనుక బైబిల్ అందుకు చదవాలి. అయితే మరో పాఠం ఏంటంటే బైబిల్ని చదివేటప్పుడు గుర్తించవలసిన విషయాలు ఏంటి, దానివల్ల మనకు ప్రయోజనం ఏంటి అనేది వచ్చే వారం మాట్లాడుకుంటాం. కనుక ఈ వారం వచ్చే వారం కూడా ఈ ప్రసంగాలు ఎందుకు చేస్తున్నానంటే ఈ ప్రసంగాలు మీకు అవసరమో, ఎందుకంటే కొందరు పిల్లలు ఈ ప్రసంగాలు అడిగారు, వాళ్ళ కోసం ఇది రేపు సాయంత్రం ఇది మళ్ళీ అప్లోడ్ చేస్తారు. కనుక బైబిల్ ఎందుకు చదవాలనేటువంటి పాఠాన్ని ఈరోజు మనం కూడా తెలుసుకున్నాం. అందుక ప్రతి ఒక్కరు కూడా బైబిల్ని మంచి మనసుతో చదివి సంగతులు గ్రహించి దేవుని దీవెనలు పొందాలని ఈ మాటలు హెచ్చరించుకుంటూ ఇంతటితో ముస్లిం అందరి వందనాలు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి,